మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి 15వ పద్యానికి స్వాగతం. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపుమోకాలో స్త్రీ తన్నో కుంచమో మేక పెంటియో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగ చూపవే. చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యంలోని ముఖ్యమైన 1-2 పదాలకి అర్థం తెలుసుకుందాం ముందర. చిన్నీరేజ విహారమత్త మధుపా. చిత్ ప్లస్ నీరేజ అంటే హృదయం అనేటటువంటి, నీరేజ అంటే నీటి యందు పుట్టినటువంటి పద్మము. హృదయం అనేటటువంటి పద్మంలో విహరించేటటువంటి మత్త మధుప మదించిన తుమ్మెద వంటి వాడా ఓ శ్రీకాళహస్తీశ్వర. నిన్నే రూపముగ భజింతు మదిలో. భవదీయమూర్తి, మదీయము అంటే మన స్వరూపం, భవదీయము అంటే మీ యొక్క స్వరూపము, నీ యొక్క స్వరూపము సగుణాకారంబుగా చూపవే. ఈ పద్యం యొక్క భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఇందులో ఉండేటటువంటి చిన్న చిన్న కథలు 2 తెలుసుకోవాలి. 2-3 తెలుసుకుంటే మనకి పద్యం యొక్క భావం బాగా అర్థమవుతుంది. 2 శివభక్తుల్లో ఒకడు మహాశివరాత్రి రోజున గుడికి వెళ్తాడు, 2వ వాడు ఇంటి వద్దనే ఉండిపోతాడు. ఈ 2వ వాడు కాస్త భోగలాలసుడు, వేశ్యా సంగమానికి వెళ్తాడు. వేశ్యా సంగమం అయిన తర్వాత అప్పుడు ఆలోచనలో పడతాడు, అయ్యో నా మిత్రుడు గుడికి వెళ్ళాడు, నేను వెళ్లకుండా ఉండిపోయాను, నేను ఎట్లా పూజ చేసుకోవాలి అని చూస్తూ ఉండగా తను అప్పటి వరకు సంగమించినటువంటి ఆ వేశ్య యొక్క చన్నునే చూసి అది శివలింగంగా భావించి పూజ చేస్తాడు. ఆ భక్తికే శివుడు సంతోషించి గుడికి వెళ్ళినటువంటి మిత్రుడికి, ఇక్కడ వేశ్య దగ్గర ఉండిపోయినటువంటి ఈ మిత్రుడికి, ఇద్దరికి కూడాను ఆయన కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదే కథని ఎన్టీ రామారావు, కేఆర్ విజయ, ఎల్ విజయలక్ష్మి నటించినటువంటి పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో కూడా వాడుకున్నారు. ఇంకొక కథ, అర్జునుడు పరమశివభక్తుడు. ఒక శివరాత్రి రోజున నదీ స్నానానికి వెళ్ళి తొందరగా శివుణ్ణి పూజించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎదురు వస్తాడు. అర్జున ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇవాళ శివరాత్రి కదా బావా, శివుణ్ణి పూజించడానికి వెళ్తున్నాను అంటాడు. అంత దూరం వెళ్ళాలా అని చెప్పి తన మోకాలు చూపించి ఇది శివలింగంలాగా కనపడలేదా అని అడుగుతాడు. అనగానే అర్జునుడు అక్కడే కూర్చుని కృష్ణుడి యొక్క మోకాల్ని శివలింగంగా భావించి దానికి పూజ చేస్తాడు. శివుడు పరమ సంతోషిస్తాడు. అలాగే ఒక ఊళ్ళో ఒక వ్యాపారి నిమిత్తం పొరుగురు వెళ్తాడు. అంటే అతను బియ్యం వ్యాపారి. ఆ ధాన్యాన్ని కొలుచుకోవడానికి అని చెప్పి తనతో పాటు ఎప్పుడు ఆ కుంచం అనేది అంటూ ఉంటుంది. కుంచం అంటే కొన్ని ప్రదేశాల్లో మానిక అని కూడా అంటూ ఉంటారు. అంటే 2 లేక 2.5 సేర్ల కొలత కలిగినటువంటి పాత్ర. ఆ పని మీద వెళ్ళినటువంటి వ్యాపారికి అతనికి రోజు శివ పూజ చేసేటటువంటి శివలింగానికి పూజ చేసేటటువంటి అలవాటు ఉంటుంది. వ్యాపారి నిమిత్తం ఆ ఊళ్ళోనే ఉండిపోతాడు. పూజ ఎట్లా చేయాలి అని ఆలోచించి ఏమీ కనపడక తను తీసుకువచ్చినటువంటి కుంచాన్నే బోర్లిస్తాడు. బోర్లించి ఆ శివలింగంగా కనబడితే దానికి పూజ చేస్తాడు. శివుడు ఆ భక్తుని చూసి పరమ సంతోషిస్తాడు. అలాగే ఒక గొల్లవాడు, అతను కూడా శివభక్తుడే. ఎలాగ శివలింగానికి పూజ చేయాలి, ఈ మేకల్ని తోలుకోవటం, గొర్రెల్ని తోలుకోవడంతోనే నాకు పొద్దు గడిచిపోతుంది అంటూ ఉంటే అటుగా వెళ్తున్నటువంటి ఒక ముని, నాయన నీకు భావన ఉండాలి కానీ ఎలా అయినా చేసుకోవచ్చు, ఆ మేక పెంటిక శివలింగం రూపంలో లేదా, ఆ మేక పెంటిక శివలింగం రూపంలోనే ఉంది కదా, దేన్నైనా నువ్వు భావన చేయవచ్చు అంటాడు. ఈ విషయం ఆ గొల్లవాడికి, ఆ గొర్రెల కాపరికి మనసులో బాగా నాటుకుని
ఆ మేక పెంటికని శివలింగంగా భావించి శివుడికి పూజ చేస్తాడు. శివుడు ఈ భక్తులను చూసి పరమ సంతోషిస్తాడు. ఇప్పుడు మొత్తం భావాన్ని చూద్దాం. హృదయం అనేటటువంటి పద్మంలో విహరించే మదించిన 9 వంటి వాడా, ఓ శ్రీకాళహస్తీశ్వర, ఓ పరమశివ, నిన్ను నా మదిలో ఏ రూపంతో భజించాలి? నీ రూపు మోకాల, స్త్రీ కుచమ, ధాన్యం కొలికేటటువంటి కుంచమ, మేక పెంటిక, నా ఈ సందేహాలన్నీ పోగొట్టి నా కన్నుల పండువగనట్లుగా నీ మూర్తిని సగుణాకారంగా ఒక్కసారి చూపించు. ఎందుకంటే పైన చెప్పిన రూపాల్లో సేవించిన నీ భక్తులకు ప్రత్యక్షమై వరాలను ఇచ్చావు. అట్టి నిన్ను మనసులో ఏ రూపంలో ధ్యానం చేయగలను? అందువలన నా అనుమానాలన్నీ తీర్చి కన్నులారా నీ అసలు రూపాన్ని దర్శింపచేయి అని భక్తిగా వేడుకుంటున్నాడు దూర్జటి.